ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య చాలా బాగుంది. నేటి ధ్యానాంశము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చూడండి, దేవుడు చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసా? దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు తన బిడ్డలకు ఏదైనా ఇస్తే అత్యధికంగానే ఇచ్చేటువంటి వాడయ్యున్నాడు. ప్రియులారా, మన కన్న తండ్రి ఈ లోకంలో మనం ఏదైనా అడిగితే మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అట్లాగే దేవుడు కూడా పరలోకమందుండి మనం అడిగేటువంటి ప్రతిదీ కూడా ఆయన వింటూ తన బిడ్డలమైన మనకు అత్యధికముగానే ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా అత్యధికంగా చేసేటువంటి వాడు. పని అత్యధికంగా ఇచ్చేవాడు, అలాగే పనిలో రాబడిని అత్యధికంగానే ఇచ్చేవాడు. కుటుంబాన్ని, అలాగే కుటుంబంలో ఉన్న బిడ్డలకు చదువులను అత్యధికంగానే ఇచ్చేవాడు. ఉన్నతమైన స్థితిగతుల్లో మిమ్మలను అభివృద్ధి కలుగజేసి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళేవాడై ఉన్నాడు. పిల్లారా, ఆయన అత్యధిక అభివృద్ధిని కలుగజేసేటువంటి దేవుడు. ఆయన ఇచ్చేటువంటి విధానం అభివృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటుంది, అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది, ఈ రోజున మన బ్రతుకు ఎలా ఉంటుంది, మనం కనుక ఆలోచించినట్లయితే అభివృద్ధి, అత్యధికమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు ఈ మాట, అబ్రహాం, నీ సంతానమును మాత్రమే కాదు నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి కలుగజేస్తాను, అత్యధికంగా అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తాను అని చెప్పని అంటున్నాడు. ఈ రోజున ప్రియులారా, మరి శత్రువులు చుట్టూ ఉన్నారని చెప్పి భయపడటం కాదు, కానీ లేకపోతే కుటుంబీకులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి భయపడటం కాదు, కానీ ఆరాధించుచున్నటువంటి దేవుడు మన పక్కన ఉండగా మనము ఒంటరి వాళ్ళము కాదు. ఆయన అత్యధికముగా అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళేవాడు. చూడండి, కుటుంబము దూరమైపోయినా, లోతు దూరమైపోయినా, అలాగే తండ్రి చనిపోయినా, ఇంకా శత్రువుల మధ్యలో అతడు గుడారాలు కట్టుకుంటూ నివసిస్తున్నా, సరైనటువంటి బిడ్డలు పుట్టలేని పరిస్థితుల్లో వృద్ధాప్యము తన మీదకి రోజులకు సంవత్సరాలు గడుస్తూ చర్మము, శరీరము చివికిపోయి ముసలితరము అతనికి వస్తున్నా కూడా దేవుడు ఆయనకి చెప్తున్నటువంటి మాట, నిన్ను నేను అత్యధికమైనటువంటి అభివృద్ధిని కలుగు చేస్తాను, నీకు అత్యధికమైన అభివృద్ధిలోనికి నేను నిన్ను నడిపిస్తానని చెప్పని అంటున్నాడు. పిల్లారా, మనుషులు చేయి విడిచిపెట్టినా దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. గొప్పవాళ్ళు చేయి విడిచిపెట్టినా దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. మన కుటుంబీకులు మనల్ని చేయి విడిచిపెట్టినా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. పిల్లారా, ఒకసారి యాకోబు ఆదికాండంలోనే 30వ అధ్యాయము 27 నుంచి కనుక మీరు చూసినట్లయితే, అక్కడ ఆ మనుషుణ్ణి దేవుడు అత్యధికముగా అభివృద్ధి పొందించను గనుక అతడు దాసదాసీలను, విస్తారమైన పశువులను, ఒంటెలను కలిగి ఉండి బహుగా ఆశీర్వదించబడిన అనేటువంటి మాట యాకోబుని గురించి మనం అక్కడ చదువుతాం. పిల్లారా, దేవుడు లాబాను ఇంట్లో యాకోబు పనిచేస్తూ ఉంటే అక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో ఆ ఇంటికి వచ్చాడు యాకోబు. ఒక్క కర్రతోనే అతడు నది దాటుకొని వచ్చాడు యాకోబు. కానీ దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్న మాట, దేవుడు అతడిని అత్యధికముగా అభివృద్ధి చేశాడు కాబట్టే, అత్యధికమైన అభివృద్ధిలోనికి నడిపించాడు కాబట్టే, విస్తారమైన దాసదాసీలతో, విస్తారమైనటువంటి పరివాళ్లతో, విస్తారమైనటువంటి పశు సంపదతో అతడు అత్యధికముగా అభివృద్ధి పొందినటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి పిల్లారా, ఈ రోజు నువ్వు ఒంటరి వాడివా? ఈరోజు నువ్వు ఒంటరి దానివా? ఈరోజు నీ కుటుంబం ఒక్కతే ఉన్నదా? ఈరోజు నీ బ్రతుకు ఒక్కరిగానే బ్రతుకుతున్నారా? దేవుడు తలుచుకుంటే ఆ ఒంటరితనంలోనే, ఆ ఒక్క కుటుంబంతోనే దేవుడు వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడని చెప్పినట్లుగా మన దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చి అభివృద్ధిలోనికి నడిపించేటువంటి వాడు. ఏ అభివృద్ధి లేని పరిస్థితిలో ఉంటున్నాం అనుకుంటున్నారా? ఎవరు కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు మా ప్రాంతాల్లోనే అని మీరు అనుకుంటున్నారా? ఏ అభివృద్ధిని కూడా ఇంతవరకు మేము చూడలేదు, మేము నోచుకోలేదని చెప్పి మీరు బాధపడుతున్నారా? ఒక్కసారి దేవుని వైపు తిరగండి. ఆయన మనకు అత్యధికమైనటువంటి అభివృద్ధిని కలుగజేసే దేవుడు. ఆయన అబ్రహాముకు అత్యధికమైన అభివృద్ధిని కలుగజేశాడు. ఆయన యాకోబుకు అత్యధికమైన అభివృద్ధిని కలుగజేశాడు. ఆయన ఇస్సాకుకు అత్యధికమైన అభివృద్ధిని కలుగజేశాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన ఎవరో తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడై ఉన్నాడు. ఆ వారిని ఎటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నటువంటి వారిని అత్యధికమైన అభివృద్ధిని కలుగు చేసుకుంటూ తీసుకుని నడిపించాడో, ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అలాగున నడిపించుకుంటూ అత్యధికమైనటువంటి అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నా తండ్రి ఏ స్థితిలో ఉన్నారో మీరు చూచుచున్న దేవుడు నా ప్రభువా. ఏమి
పొందుకోలేని, నోచుకోలేని పరిస్థితిలో కృంగిపోయి విసికి వేసారిన పరిస్థితిలో ఉన్నారేమో. తండ్రి, మీరు తలుచుకుంటే అత్యధికమైన అభివృద్ధిని దయచేసే దేవుడు అయ్యా. మీ కృప చూపించి మీ అపారమైనటువంటి ప్రేమ చేత వీరినందరినీ కూడా దర్శించి గొప్ప కార్యాలు జరిగించి సంతోషింప చేయమని, అత్యధికమైనటువంటి అభివృద్ధిని వీరందరికీ కలుగ చేయమని యేసు నామములో పనుల్లో అభివృద్ధి పొందునుగాక అయా, జాబుల్లో అభివృద్ధి చూచునుగాక, చదువుల్లో అత్యధికమైన అభివృద్ధిని చూచునుగాక అయా, ప్రతి విధమైనటువంటి చేతి వృత్తులలో అత్యధికమైన అభివృద్ధి వీరు చూచులాగున మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు, తెలియని వారు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.